ఫార్ములా ఈ ఆపరేషన్స్ కాంగ్రెస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం కేటీఆర్ ను ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చు అని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ పురపాలక శాఖ కార్యదర్శి దానా కిషోర్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇదే కేసులో ఫిర్యాదుదారుడైన దానా కిషోర్ సైతం కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ కాంగ్రెస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై మొదట విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం కేటీఆర్ ను ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని, దర్యాప్తు మాత్రం కొనసాగించవచ్చని ఆదేశించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో గత విచారణలో క్వాష్ పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ నెల 30 వరకు కూడా కేటీఆర్ ని ఎలాంటి అరెస్టు చేయవద్దు, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కూడా పోలీసులకు అంటే ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. తదుపరి విచారణ ఈ రోజుకి వాయిదా వేశారు. అంటే ఈ నెల 27లోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము ఏసీబీ అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటర్ పైన వాదనలు కొనసాగుతాయి. ఇక ఈ రోజు కేటీఆర్ కు 30 వరకు మాత్రమే అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మరి దాని పొడిగింపు ఉంటుందా లేకపోతే 30 వరకు మాత్రమే అది వెసులుబాటు కల్పిస్తుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ రావాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, విద్యా సంస్థలకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో హాలిడే ప్రకటించడం జరిగింది. కానీ హైకోర్టుకి అయితే మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చీఫ్ జస్టిస్ ఈ రోజు 11 గంటలకు హైకోర్టుకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రెగ్యులర్ కోర్టు నడిచినట్లయితే ఖచ్చితంగా కౌంటర్ పైన వాదనలు కొనసాగుతాయి. లేదా హాలిడే ప్రకటించినట్లయితే రేపటికి వాయిదా పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమా, థ్యాంక్ యూ ప్రవీణ్.